హాయ్ అండి, అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇంటర్వ్యూస్కు ఇటీవల వివిధ సబ్జెక్ట్స్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి సన్నద్ధం ఎలా అవ్వాలి, ఫైనల్గా మంచి రిజల్ట్ సంపాదించి కాలేజీలో జాయిన్ అయినంత వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాలపై ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాను. అయితే ఈ వీడియో చేసే ముందు మీ అందరికీ నా అభినందనలు. కంగ్రాచులేషన్ టు యూ ఆల్, రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. అయితే ఇంటర్వ్యూకి సన్నద్ధం అవుతున్నాం. ఆల్రెడీ రిటర్న్ ఎగ్జామ్లో మన సత్తా ఏంటో చూపించాం. ఇంటర్వ్యూలో కూడా రిటర్న్కి ఎంత కష్టపడ్డామో అంత కష్టపడాలా, అంతకన్నా ఎక్కువ కష్టపడాలా, కూల్గా ఉంటే సరిపోతుందా? ఇవి మన మదిలో ఉండే కొన్ని ప్రశ్నలు. నేను ఒక్కొక్క విషయాన్ని మీకు వివరిస్తూ వస్తాను. ముందుగా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో మన నెంబర్ ఉంది, అంటే మనం ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలి. జనరల్గా ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో ఓపెన్ కేటగిరీలోనైనా రిజర్వేషన్ కేటగిరీలోనైనా మనల్ని పిలవడం జరుగుతుంది. అయితే మనం రిటర్న్ ఎగ్జామ్లో మనం ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మన యొక్క సబ్జెక్ట్లో మనమేంటో ఆల్రెడీ నిరూపించుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్క పోస్ట్కి ఇద్దరిని చొప్పున పిలుస్తున్నప్పుడు ఒక పోస్ట్ ఉందా, 10 పోస్టులు ఉన్నాయా అంటే మన సబ్జెక్ట్లో మనకున్న పోస్టులను బట్టి ఇంటర్వ్యూలో మనం చూపించాల్సినటువంటి ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మనం మెరిట్లో ఓపెన్లో సెలెక్ట్ అయ్యాం. ఇంటర్వ్యూలో వచ్చే మార్క్స్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ జాబ్ రావడానికే కాకుండా మనకి ఒక మంచి ప్లేస్ రావడానికి కూడా ఒక్కొక్కసారి తోడవుతుంది. ఒక్కొక్క రిక్రూట్మెంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ రిటర్న్ మార్క్స్ కలిపి వచ్చిన మెరిట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళే కాలేజీని అలాట్ చేయొచ్చు. అంటే ఏపీపీఎస్సి దగ్గర లిస్ట్ తీసుకొని సిసిఈ వాళ్ళు మనకి అలాట్ చేయొచ్చు. లేదా లిస్ట్ తీసుకున్న తర్వాత మనకి కాల్ ఫర్ చేసి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ మోడ్ ద్వారా కాలేజెస్ ఆప్షన్ అడిగి మనం అడిగిన కాలేజీలో కూడా మనం మన మెరిట్ ప్రకారం మనం జాయిన్ కావచ్చు. కాబట్టి రిటర్న్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్తో పాటు ఇంటర్వ్యూ మార్క్స్ కూడా కలిసినట్లయితే జాబ్ రావడం మొదటిది. నచ్చిన కాలేజ్ మన జోన్లో, మనకు దగ్గరలో, కుటుంబానికి దగ్గరగా, సాధారణంగా అందరూ కోరుకునేది కాలేజ్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రిటర్న్లో ఎన్ని మార్క్స్ వచ్చినా ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో మంచి రిజల్ట్ ఎలా సంపాదించుకోవాలి, మంచి మార్క్స్ 50 మార్క్స్కి 50 కష్టమైనప్పటికీ 45-40 స్కోర్ చేయగలిగినట్లయితే రిటర్న్ ఎగ్జామ్స్లో మనం సంపాదించిన మార్క్స్కి యాడ్ అయినట్లయితే మనకి జాబ్ రావడమే కాకుండా కావలసిన చోటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూనే మొట్టమొదటిసారిగా మనం ఫేస్ చేసామండి. రిజల్ట్ వచ్చింది, చూసుకున్నాం. ఇంటర్వ్యూ కోసం అంటే ఒక పెళ్ళికి తయారైనట్టుగా, పెళ్ళి అంటే పెళ్ళి రోజు కోసం ముందు నుంచి ఏర్పాట్లు చేసుకునేటట్టుగా మనం ఏం చేయాలి అంటే, ఓకే ఇంటర్వ్యూకి ఎటువంటి డ్రెస్ ఉండాలి. అది కొత్త డ్రెస్సే అనవసరం లేదండి, ఉన్న వంటి వాటిలో ఫార్మల్ డ్రెస్. మేడమ్స్ అయితే సారీస్ కట్టుకోవాలి. లేదు నాకు డ్రెస్లోనే పద్ధతిగా ఉంటుందంటే ఓకే, బట్ సారీ ప్రిఫరబుల్ అనమాట. అంటే రిటర్న్ ఎగ్జామ్లో నాలెడ్జ్ చూశారు, ఇంటర్వ్యూలో మీ యాప్టిట్యూడ్ చూస్తారు. వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద లెక్చరర్ పోస్ట్ ఆర్ నాట్. నీ యాప్టిట్యూడ్ ఏంటి? స్టూడెంట్స్ని నువ్వు డీల్ చేసేటప్పుడు నీ నేచర్ ఒక టీచర్లా ఉంటుందా, ఉండదా? నువ్వు ఈ పోస్ట్కి సూటబుల్లా కాదా?
నాలెడ్జ్ ఓకే, నీ యాప్టిట్యూడ్ ఏంటి, మూర్తిమత్వం అంటాం కదా, దాని గురించి ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్, ఏపీపీఎస్సి చైర్మనే ఉండొచ్చు ఒక్కొక్కసారి, లేకపోతే చైర్మన్గా మరొక మెంబర్ అయినా ఉండొచ్చు, ఏపీపీఎస్సి మెంబర్ అయినా ఉండొచ్చు. వారు కాకుండా ఇతర సభ్యులు ఉండొచ్చు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, సైకాలజీ ఎక్స్పర్ట్ మీతో పాటు ఉంటారు. అలాగే ప్రభుత్వ కళాశాలల నుంచి కూడా ఎంపికైనటువంటి సభ్యులు ఉంటారు. వాళ్ళకి మనం కనిపించేటప్పుడు మన అందచందాలు కాకుండా మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా వాళ్ళకి అట్రాక్ట్గా అక్కర్లేదండి. ఫార్మల్గా ఉంటూ ఆప్ట్గా ఉంటే చాలు, అది ఫస్ట్. కాబట్టి ఆ రోజు డ్రెస్ కుట్టించుకోలేము కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఆప్ట్గా ఉండే ఇంటర్వ్యూ డ్రెస్ని రెడీ చేసుకుంటారు. 2, జర్నీ. ఇంటర్వ్యూ ప్లేస్ తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే చోటు ఒకరోజు ముందు వెళ్ళి మనం కూల్గా మనతో పాటు మరొకరిని తోడుంచుకున్నట్లయితే మనం కూల్గా ఉంటాం. స్ట్రెస్ వాళ్ళు ఈ జర్నీలో కానీ, రూమ్ అలాట్మెంట్లో కానీ, అక్కడ మనం నైట్ ఉండే స్టేలో కానీ వాళ్ళు మనల్ని చూడడం వల్ల మనం పీస్ఫుల్గా ఉంటాం, కూల్గా ఉంటాం. అంటే కొద్ది కేర్గా, అడిషనల్ కేర్ అని నేను చెప్తున్నాను అంతే. తర్వాత మనం ఏపీపీఎస్సి ఇంటర్వ్యూ బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఒకరిని తోడు తీసుకొని, జనరల్గా వాళ్ళని లోపలికి అలౌ చేయరు, బయటే ఉంటారు. వాటిని బయట ఉంచి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్తో పాటు వాళ్ళు 3 లేదా 4 సెట్ల జెరాక్స్ తీసుకొని రమ్మంటారు. వాళ్ళని పట్టుకొని అటెస్టేషన్ చేసుకొని వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒరిజినల్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఇంటర్వ్యూకి మనల్ని పిలిచేటప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ దగ్గర త్రూ దిస్ కలెక్టింగ్ మెంబర్స్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం సర్టిఫికేట్ పట్టుకుని లోపలికి వెళ్తాము అనే ఫీలింగ్ అవసరం లేదు. జనరల్గా మనల్ని పిలిచేటప్పుడు ఏ టైంకి పిలుస్తారు, ఎన్నో వార్లు, ఎన్నో బోర్డు అనేది మీకు ఒక స్లిప్ ఇస్తారు. సర్టిఫికేట్స్ తీసుకొని ఆ రూమ్ నెంబర్ చెప్తారు, ఆ రూమ్ నెంబర్కి వెళ్తారు, అక్కడ సిద్ధంగా ఉంటారు. మీకు ముందు వాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని ఇంకో చైర్లో రెడీగా ఉంచుతారు. సార్ నెక్స్ట్ మీరే అని మనకి అక్కడ కాల్ వస్తుంది. వెంటనే మనం ఆ సమయంలోనే మనకు సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు, లేదా మన ద్వారా కాకుండా ముందుగానే వాళ్ళకి సర్టిఫికేట్స్ మనం ఇచ్చిన జెరాక్స్ సెట్స్ మెంబర్స్ అందరి దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎవరు వస్తారు, నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరు అనేది వాళ్ళకి మనం వెళ్ళేదానికన్నా ముందే తెలుస్తుంది. కాబట్టి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీకు జస్ట్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇక అసలు ఘట్టం ఉందండి. డ్రెస్ తీసుకున్నాం, జర్నీ చేసాం, ప్రశాంతంగా బిల్డింగ్కి వెళ్ళాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, సర్టిఫికేట్స్ తీసుకున్నారు, లోపలికి సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వడం లేదా మన చేతికి ఇచ్చారు. ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఇక ఎలా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలి, లోపలికి మనం కాల్ వచ్చింది, అయినప్పటికీ మనం లోపల ఉన్నటువంటి చైర్మన్ మరియు మెంబర్స్ యొక్క పర్మిషన్తో మై కమిన్ సార్ అని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీట్ ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసినప్పటికీ మై సిట్ సార్ అని పర్మిషన్ తీసుకొని కూర్చుంటారు. కూర్చునేటప్పుడు కూడా కాళ్ళను దగ్గరగా పెట్టుకొని పొందిగ్గా కూర్చుంటారు. ఇక్కడ నేను గమనించింది, మేము ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో 2011లో డిఎల్ జువాలజీ ఇంటర్వ్యూకి నేను వెళ్ళేటప్పుడు నేను గమనించింది, కొంతమంది ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులు జీన్స్ ప్యాంట్స్తో, టీ షర్ట్స్తో, వితౌట్ టకిన్ వస్తున్నారు. అక్కడే అంటే వాళ్ళ యాప్టిట్యూడ్ మేబీ హీజ్ మోర్ నాలెడ్జబుల్, గుడ్ ఎట్ సబ్జెక్ట్, బట్
ఆప్ట్గా అనిపించేటట్టుగా మనకే అనిపించట్లేదు. ఇక మెంబర్స్కి ఎలా రిజల్ట్ ఎలా అనేది తర్వాత సంగతి. రిటర్న్లో టాప్ రావచ్చు, ఇంటర్వ్యూలో తక్కువ వేసినప్పటికీ జాబ్ రావచ్చు, అది తర్వాత సంగతి. బట్ మనం వెళ్ళేటప్పుడే నేను ఈ జాబ్కి సూటబుల్ అని వాళ్ళకి అనిపించేలా మనం తయారై వెళ్ళాలి. వెళ్ళాం, పర్మిషన్తో కూర్చున్నాం. ఇక బోర్డు మెంబర్స్, ముఖ్యంగా చైర్మన్ లీడ్ తీసుకొని మనకి సెల్ఫ్ డీటెయిల్స్గా మన పేరు, మన ఫాదర్ నేమ్, మన విలేజ్, మన డిస్ట్రిక్ట్, కొన్ని విషయాలు మన ద్వారా రాబడతారు. మనం చక్కగా చెప్పినప్పుడు ఆ జిల్లాలో ప్రత్యేకతలు కానీ, ప్రత్యేక స్థలాలు కానీ, ప్రత్యేక కవులు కానీ, నదులు కానీ, ప్రత్యేకమైన పంటలు కానీ, వంటలు కానీ, ఈ నూతన పథకాలు ఏమైనా ఆ జిల్లాలో ప్రారంభించినట్లయితే, ఆ మండలం దేనికైనా ప్రసిద్ధి అయినట్లయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, నువ్వు మ్యాథ్స్ అవ్వు, తెలుగు అవ్వు, జువాలజీ అవ్వు, లేదా మరొక కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ అవ్వు, జనరల్గా అడిగే క్వశ్చన్స్ కూడా అన్నీ మన ప్రాంతం ప్రసిద్ధి చెందినటువంటి స్థలాల గురించి, వ్యక్తుల గురించి, గుడ్లు గోపురాల గురించి అడుగుతూ ఉంటారు. ఇది జస్ట్ మనల్ని ఫ్రీ చేయడానికి. మనం టెన్షన్లో ఉంటాం, లోపలికి వెళ్తే ఏం అడిగేస్తారో, అంటే ఇది లైఫ్ అండ్ డెత్ లా ఉంటుంది. మనకు అగ్ని పరీక్ష. నిజంగా నేను అంతకుముందు జూనియర్ లెక్చరర్, అలాగే ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్, ఎఫ్ఆర్ఓ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు లైఫ్ అండ్ డెత్లానే ఫీల్ అయ్యా. నాలుగు తడి ఆరిపోయేది భయానికి. బట్ డిఎల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళా. మనం ఎక్కువ స్ట్రెస్కి గురైతే అక్కడ ఈ స్ట్రెస్లో మనకున్నటువంటి మనం చెప్పాల్సినటువంటి సమాధానాలు మన మెదడు నుంచి దూరం అయిపోతాయి. అలా కాకుండా ఫీల్ ఫ్రీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు అడుగుతారు, నాకు తెలిసినవే నేను చెప్తాను. ఒక విద్యార్థి మనల్ని అడిగితే మనం ఎలా చెప్తాం? విద్యార్థి స్థానంలో ఇంటర్వ్యూ మెంబర్స్ ఉంటారు. విద్యార్థి మనల్ని ఇంటర్వ్యూ చేయలేడు కాబట్టి ఇంటర్వ్యూ మెంబర్స్ విద్యార్థి తరపున మనం సూటబుల్లా కాదా అని ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అనుకుని ఫీల్ అయ్యి వాళ్ళు అడిగే ప్రశ్నల్ని ఒక విద్యార్థి అడిగితే ఎలా చెప్తాను నేను? వాడికన్నా నేను తెలివైన వాడిని, తెలిసిన వాడిని అనే ఉద్దేశంతో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఎనలైజ్ చేస్తూ ఆన్సర్ ఇస్తాను. సేమ్ అదే మెథడ్లో ఇంటర్వ్యూ మెంబర్స్ అడిగే ప్రశ్నలకి జనరల్ అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలియకపోతే, తెలియని ప్రశ్న వాళ్ళు వేసేటప్పుడు మనం ఇచ్చే సరైన సమాధానం నాకు తెలియదు సార్, అంతే తప్ప తెలిసింది రూపాయి అయితే తెలియకపోయినా 10 రూపాయల యాక్షన్ చేయకూడదు. అంటే తెలియకపోతే తెలియదు సార్, చాలా రైట్ ఆన్సర్, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. తెలుసు, నాకు ఇంతే తెలుసు సార్. అవతల వాళ్ళు నిన్ను టెస్ట్ చేయడానికి ఆర్గ్యూ చేస్తుంటారు. ఇంటర్వ్యూలో మనం వాళ్ళకన్నా సబార్డినేట్స్ పొజిషన్లో కానీ మనం వెళ్తున్నాం, పోస్ట్ కోసం ఆప్ట్ చేయడానికి వెళ్తున్నాం. వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ వేస్తున్నారు, మనం వాళ్ళకి ఎస్ సార్ చెప్పాలి తప్ప వాళ్ళు చెప్పేదానికి సజెషన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎస్ చెప్తూనే నువ్వు నిన్ను సపోర్ట్ చేసుకోవాలి, నీ సమాధానాన్ని నువ్వు సపోర్ట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ రైట్, నువ్వు రాంగ్ అయినా వాళ్ళు ఎస్ఏ అంటారు, వాళ్ళు ఓకే ఓకే అంటారు. బట్ మనం వాళ్ళు చెప్తున్నది రైట్ అయినా ఓకే అనకూడదు, ఎస్ సార్ అనాలి. ఓకే అని మనం అన్నామంటే మనం సుపీరియర్స్ కింద లెక్క. మనం ఎస్ అన్నామంటే వీఆర్ యాక్సెప్టింగ్ దట్ దే ఆర్ అవర్ సుపీరియర్స్. సో ఈ చిన్న పాయింట్ కూడా ఓకే అనే పదాన్ని యూజ్ చేయకుండా ఎస్ అనే పదాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మరొక విషయం, జనరల్ క్వశ్చన్స్ అయిన తర్వాత మన సబ్జెక్ట్ ఏదో, మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మనల్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అంటే, మొదట్లో మన సబ్జెక్ట్లో మనం వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్స్కి ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా, పిన్ పాయింటెడ్గా, ప్రిసైజ్గా సమాధానం చెప్పాము అని చూస్తారు. అంతే, డెప్త్గా అడగరు. నువ్వు చెప్పే సమాధానాలు సరిగా ఉంటే, ప్రిసైజ్గా, పిన్ పాయింటెడ్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు వేసే ప్రశ్నలు ఓకే పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, మరి కొద్దిగా డెప్త్గా అడుగుదాం సబ్జెక్ట్లో అని అప్పుడు వెళ్తారు.
అలా అని పర్ఫెక్ట్గా చెప్పకండి, డెప్త్గా వెళ్ళరు అని నేను చెప్పట్లేదు. పర్ఫెక్ట్గా చెప్పండి. వాళ్ళ దృష్టిలో డెప్త్ నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నావు, రిటర్న్లో నువ్వు ప్రూవ్ చేసుకుని ఉన్న వాళ్ళ టాపర్ నువ్వే, కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళావు. అక్కడ నీకు తెలిసింది చెప్పండి. మన సబ్జెక్ట్లో కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. టీచర్ కూడా ఎవ్రీడే లెర్న్ చేస్తూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తెలియకపోతే సార్ నాకు ఆ విషయం తెలియదు, నాకు ఆ టాపిక్ అంతగా తెలియదు సార్, నేను చదివి చెప్తాను సార్ పిల్లలకి, చెప్పడంలో తప్పులేదు. ఓకే అండి. తెలిసింది మాత్రం పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఒక 5 to 10 seconds గ్యాప్ ఇచ్చి థింక్ చేసి చెప్పాను అనేటట్టుగా చెప్పండి. అంతేగాని ప్రశ్న కంప్లీట్ అవ్వకముందే ఆన్సర్ స్టార్ట్ చేసేయకండి. ఆ ప్రశ్న యాక్సెసరీగా ఇంకో ప్రశ్న ఉందేమో, కాబట్టి వినండి పూర్తిగా ప్రశ్న. అడిగిన వ్యక్తి మెంబర్ అయినా చైర్మన్ అయినా అతన్ని చూసి ఎవరు అడిగారో వాళ్ళకే చెప్పండి. అడిగిన వ్యక్తికి మొహం చూసి కళ్ళు చూసి మీ సమాధానం స్పష్టంగా చెప్పండి. టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, కూల్గా ఉండండి. ఓకే, చైర్మన్ మాట్లాడారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మాట్లాడారు, మిగతా మెంబర్స్ ఊరుకోరు. వాళ్ళు జనరల్ క్వశ్చన్స్లోనే ఇన్వాల్వ్ అవుతారు, లేదా ఏదైనా టాపిక్ చెప్పండి అని అంటారు. టాపిక్ అనగానే మనల్ని ఇంతవరకు వాళ్ళు మనం ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళు వెంటనే ఓకే తెలుగులో ఇతనికి ఆప్ట్గా ఉందేమో అని చెప్పి తెలుగుకు వాళ్ళు వస్తారు. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. బట్ టెస్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా చేంజ్ ఓవర్ అవుతారు. ఇంతవరకు ఇంగ్లీష్లో కాబట్టి ఇక తెలుగులో చూద్దాం అని. ఎందుకంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సాధారణంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో తెలుగు మీడియం అనేది బేసిక్ గ్రూప్. తెలుగు మీడియం స్టూడెంట్స్ తప్పనిగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరిజన ప్రాంతాల్లోని తెలుగు మీడియం విద్యార్థులే ఎక్కువ. వారి కోసం రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ఎంపికైనటువంటి అధ్యాపకునికి తెలుగు కూడా అవసరమే అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఏదైనా లెసన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి, తెలుగులో ప్రిపేర్ అవ్వండి. నేను ఇంగ్లీష్లో 2 టాపిక్స్, తెలుగులో 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వారు ముందు నాకు ఏదైనా ఒక టాపిక్ చెప్పన్నారు, నేను ప్రిపేర్ అయిన టాపిక్ చెప్పాను. తెలుగులో చెప్పన్నారు, తెలుగులో చెప్పాను. తర్వాత వారు ఒక టాపిక్ ఇచ్చారు. అంటే ఇక్కడ వీడు సూటబుల్ అనేటప్పుడు వారు టైం కూడా జనరల్గా చేసే 15-20 మినిట్స్ని అది 25-30 ఎక్స్ట్రా ఒక 5 minutes చేస్తారంతే. అలాగని ఎక్స్ట్రా 5 minutes చేశారు కాబట్టి ఎక్కువ మార్క్స్ వేశారని కాదు. ఒక్కొక్కసారి ఆ టైం అలా పెరగవచ్చు. ఒక్కోసారి 10 minutes చేశారు కదా వీడికి తక్కువ మార్క్స్ వేశారని కాదు. బియ్యపు గింజ ఉడకడానికి బియ్యం ఉడికిందా లేదా చూడడానికి బియ్యపు గింజ ఒక్కటి చాలు కదండి. అలా కూడా కావచ్చు, ఏదైనా జరగవచ్చండి. బట్ మనం బెస్ట్ ఇవ్వాలి ఇంటర్వ్యూలో. కాబట్టి ప్రిపేర్ అవ్వండి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి, తెలుగులో కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి సబ్జెక్ట్ని గ్లాన్స్లో చూడండి. రిటర్న్కి ప్రిపేర్ అయినంత డెప్త్గా కాకుండా గ్లాన్స్. వారు ఏదైనా టాపిక్ ఇచ్చారు, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని స్పెసిఫిక్ టాపిక్స్ని ఇస్తూ ఉంటారు. మీ సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్లో ఆ స్పెసిఫిక్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి. జస్ట్ చూడండి, బాగా ప్రిపేర్ లెసన్ ప్లాన్లా తయారు చేయక్కర్లేదు. నార్మల్గా ఓకే అదే ఒకవేళ వాళ్ళు పిన్ పాయింటెడ్గా వాళ్ళు అడగొచ్చు ఈ టాపిక్ చెప్పండి అని, దానికైనా మనం రెడీగా ఉండాలి. ఓకే ఇప్పుడు బాగుంది, టాపిక్ చెప్పమన్నారు, మీరు చాలా నిష్ణాతులు అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఆ టాపిక్ చెప్పడానికి సిద్ధమయ్యారు. చెప్పేటప్పుడు మీరు ఏ టాపిక్ చెప్తారో దానికి ఇంట్రడక్షన్ చెప్పాలి. ఇంట్రడక్షన్ చెప్పాక బోర్డు మీద అది రాయండి. రాసేసి ఇంట్రడక్షన్ ఇవ్వకండి. ఇంట్రడక్షన్ చెప్పి బోర్డు మీద రాయండి ఆ టాపిక్. ఇప్పుడు ఆ టాపిక్లో మీరేం చెప్పదలుచుకున్నారు పిల్లలకి, ఈ టాపిక్ తెలుసుకోవడం వలన మీకు ఇది లాభం, ఇది అర్థమవుతుంది, తర్వాత వేరే టాపిక్ అర్థం అవడానికి ఇది చాలా ఉపయోగం, కాబట్టి ఇది వినండి అని చెప్పి ఆ టాపిక్ని వివరించండి. మిమ్మల్ని అక్కడ గమనించేది మొదటి 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే, తర్వాత ఆపేయమంటారు. మీరు ప్రిపేర్ అయ్యారు కదా అని 1 hour చెప్పమన్నారు. జస్ట్ 2 to 3 minutesలో నీకే క్లారిటీ ఉండాలి. నువ్వు రాసిన దానికి ఇంట్రడక్షన్ ఇచ్చి వెంటనే దాని డెఫినిషన్, దానికి ఉండే స్కోపు, ఎదురుగా పిల్లలుంటే వాళ్ళకి ఎంత బాగా అర్థం అవ్వాలి
అనేదాన్ని నువ్వు వివరిస్తావో అలానే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ కూడా వివరించాలి. అంతేగాని ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ఆల్రెడీ డాక్టరేట్స్ కాబట్టి వాళ్ళ లెవెల్లో చెప్పేద్దామని చెప్పి నువ్వు స్టార్టింగే హై లెవెల్గా స్టార్ట్ చేసావు అనుకోండి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మనకు అర్థమవుతుంది ఓకే, పిల్లలకి ఏం అర్థమవుతుంది ఇలా చెప్తే అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళని మీరు ట్రీట్ చేయాల్సింది ఒక స్టూడెంట్స్ లాగే. మీ స్టూడెంట్స్ ఎదురుగా ఉంటే మీరు ఎలా చెప్తారో అలా బేసిక్స్తో వాటిని వివరిస్తూ చెప్పండి. ఓకే టాపిక్ అయింది. జనరల్గా టాపిక్ మధ్యలో మీరు తప్పులు చెప్తే తప్ప ప్రశ్నలు అడగరు. అయిన తర్వాత మాత్రం ఆ టాపిక్ మీద నువ్వు బాగా చెప్పావు కాబట్టి ఏదైనా యాక్సెసరీ క్వశ్చన్స్ 1-2 దాన్ని కంటిన్యూస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. అది జనరలైజ్గా ఉంటే మిగతా మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మిగతా మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కదా అని చివరి మెంబర్ అడిగిన ప్రశ్నకి కాదు, మొదటి మెంబర్కి సమాధానం చెప్పి తర్వాత అడిగినటువంటి మెంబర్ని, అంటే 2-3 అడుగుతారు అంతే. వాళ్ళు అష్టావధానంలో 10 మంది ఒకేసారి ప్రశ్నలు వేయరండి. ఒకరు అడుగుతారు, ఇంకొకరు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెంటనే ఇంకొక క్వశ్చన్ వేయచ్చు. మొదటిసారికి సమాధానం చెప్పిన తర్వాత రెండోసారి వైపు చూసి అతనికి సమాధానం చెప్పండి. అంతేగాని వాళ్ళని మీరు పట్టించుకోకుండా ఉండకండి. ఓకే, అయిపోయింది టాపిక్. ఓకే అమ్మా కూర్చో అంటారు. యూ కెన్ సిట్ అన్నప్పుడు మీరు జస్ట్ ఇంతవరకు బోర్డు యూజ్ చేసినట్లయితే మీరు ఆ బోర్డుని చెరపండి, క్లియర్ చేయండి. బోర్డుని క్లియర్ చేసినట్లయితే బోర్డు మేనేజ్మెంట్ ఉన్నట్టు అనమాట. అంటే మీరు ఇంట్రడక్షన్ రాశారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు బోర్డు యూజ్ చేశారు. జనరల్గా అక్కడ ఏమైనా కలర్ పెన్స్ పెడితే బ్లాక్ ఆర్ బ్లూ తీయండి, రెడ్ గ్రీను అవి ఏవో డయాగ్రామ్స్కి తప్ప మిగతా వాటికి యూజ్ చేయడానికి ఉండదు, ఆప్ట్గా ఉండదు. టీచింగ్ జనరల్గా వాడేది బ్లాక్ ఆర్ బ్లూ. చాక్ పీస్ అయితే వైట్ చాక్ పీస్ తీయండి, మిగతా కలర్స్ని అంత ప్రిఫర్ చేయకండి. వైట్ చాక్ పీస్ తీసి బ్లాక్ బోర్డ్ పై యూజ్ చేయండి. మీరు ఈ రకంగా చేసి బోర్డు మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా అక్కడ చూపించాల్సి ఉంటుంది. కూర్చోండి. ఒక ఇంటర్వ్యూ అయింది వెళ్ళమ్మా అని అనేటప్పుడు మీ టైం ఓకేమ్మా థ్యాంక్ యూ అని వాళ్ళు చెప్తారు. నిలబడి థ్యాంక్ యూ చైర్మన్ వైపు చూసి చెప్తూ అందరికీ థ్యాంక్ యూ మరొకసారి అందరి మొహాలకి చూస్తూ ఒక థ్యాంక్ యూ చెప్పినా సరిపోతుంది. అలానే వాళ్ళ వైపు ఫ్రంట్ ఫేస్ చేస్తూ అలా వెనక్కి వచ్చేస్తూ మీరు మీ డోర్ తీసి బయటకు రావచ్చు. ఇలా చేసినట్లయితే ఇంటర్వ్యూలో బాగా చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా మంచిది వస్తుంది. ఇది కాకుండా బయటకు వచ్చేసారు, సర్టిఫికేట్స్ లోపల ఉండిపోయిన మరలా వెళ్ళడం కానీ, లేకపోతే సర్టిఫికేట్స్ నాతో ఉండిపోయి మీకు ఇవ్వాలని లోపలికి వెళ్ళడం కానీ పొరపాటును కూడా చేయకండి. ఓకే, బయట ఒక అటెండర్ ఉంటాడు, మిగతా స్టాఫ్ ఉంటారు, తర్వాత మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. లోపల ఉండిపోయినా మీతో ఉండిపోయినా ఓకే, మీరు వెళ్తారు, అవసరం అంటే వాళ్ళు అడుగుతారు, లేదు అంటే నీ చేతిలో ఉన్న నువ్వు పట్టుకొని బయటకు వచ్చేయచ్చు. ఇక రిజల్ట్ కోసం మన ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ ఎప్పుడు అని చూస్తాం. మన ఇంటర్వ్యూ అయినంటే రిజల్ట్ ఎవరండి, మన సబ్జెక్ట్లో చివరి మెంబర్ ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుందో ఆ తర్వాత అదే రోజు సాయంత్రం కానీ తర్వాత రోజు ఉదయం కానీ ఏపీఎస్సిలో టైం గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా ఆ సబ్జెక్ట్ రిజల్ట్స్ పెడతారు. ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఆ సబ్జెక్ట్ అయిపోయినా మిగతా సబ్జెక్టులు ఉన్నాయనే ఉద్దేశంతో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇంగ్లీష్ సబ్జెక్టు ముందు ఇంటర్వ్యూస్ అయిపోవచ్చు, వెంటనే ఇంగ్లీష్ అంతా అయిపోతే ఆ రోజే పెట్టవచ్చు రిజల్ట్. బయట పేస్ట్ చేస్తారు ఎవరెవరు, అలాగే నెట్లో కూడా పెడతారు ఏ నెంబర్స్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాయి అనేవి, సెలెక్టెడ్ నెంబర్స్ని పెడతారు. లేదా అన్ని సబ్జెక్ట్స్ అయిన తర్వాత చివరికి జువాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత అన్ని సబ్జెక్ట్స్ అయ్యాయి కాబట్టి చివరి రోజున కూడా రిజల్ట్స్ పెట్టవచ్చు. మీరు మీ ఇంటర్వ్యూ ముందుగా అయిపోతే మీరు మీ ఊర్లకు వచ్చేసి తర్వాత మనం తెలుసుకోవచ్చు నెట్ ద్వారా. లేదు చివరి రోజు వరకు అక్కడే ఉండి తెలుసుకుంటాము అంటే ఉండొచ్చు, కానీ అంత రిస్క్ అవసరం లేదు. ఏం రిజల్ట్ ఏం మారిపోవు, తేడాలు ఉండవు, తారుమారులు జరగవు. ఆల్రెడీ ఆ రోజే డిసైడ్ అవుతుంది ఎవరు ఏంటి అనేది. ఇంటర్వ్యూ అన్నీ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్లో వాళ్ళు వేసిన మార్క్స్ మెంబర్స్ ద్వారా అంతా కలెక్ట్ చేసుకొని వాటికి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తారు. సెలెక్టెడ్ నెంబర్స్ ఏవైతే బయట పేస్ట్ చేశారో ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఏపీఎస్సి
కమిషన్ రేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సిసిఈ వాళ్ళు ఇక్కడ ఆ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని ఏపీపీఎస్ ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసి కాలేజెస్ని అది మీ లెటర్స్, మీ విల్లింగ్ లెటర్స్ ద్వారా కానీ, లేదా వాళ్ళు కౌన్సిలింగ్ పెట్టి కానీ, లేదా వాళ్ళే మీ మెరిట్ని ఆధారంగా చేసుకొని ప్లేసెస్ని డిసైడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది రిక్రూట్మెంట్. కాబట్టి అది ఉండే ఆఫీసర్స్ పైన ఉండే కమిషనర్స్ పైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అనుమానం పడకండి, ప్రలోభాలకు గురి కాకండి, ఉంటాయని భయపడకండి. మీ సత్తా మీరు చూపించండి. ఇంటర్వ్యూకి కూల్గా ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ నెట్లో పెట్టిన తర్వాత మీరు చేయాల్సింది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళైతే రిలీవింగ్కి అప్లై చేసుకొని, రిలీవింగ్ అయిన తర్వాత త్రూ ప్రాపర్ ఛానల్లో మీ పాత ఎస్ఆర్ని అలాగే అన్నీ కలెక్ట్ చేసుకొని కొత్త కాలేజీలో వచ్చి గ్రీన్ పెన్ తీసుకొని డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. అలానే అప్పుడే కొత్తగా జాబ్ వస్తే ఆనందంతో హ్యాపీగా మీరు చెప్పిన కాలేజ్కి ఇచ్చిన డేట్ మొదటి రోజు జాయిన్ అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ముందుగా వస్తుంది, శాలరీ కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళంత వేగంగా జాయిన్ అవ్వండి, ముహూర్తాలు చూసుకొని ఇవి అంటే అది మీ ఇష్టం. ఆల్ ద బెస్ట్. మీరందరూ సెలెక్ట్ అవుతున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారని, మరొక ఇంటర్వ్యూ అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మీరు ఇలా వీడియో తయారు చేసి వాళ్ళు మీ ఇంటర్వ్యూ అనుభవాలని వాళ్ళతో షేర్ చేసుకుంటారని కోరుకుంటూ, మీ డాక్టర్ పోలినాయుడు యాల్లా, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్, శ్రీకాకుళం. థ్యాంక్ యూ.